హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కోవా కజ్జికాయలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పాలతో ఈ స్వీట్ని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అంతేకాదు ఈ కోవా కజ్జికాయలు చేయడానికి చుక్క నూనె నెయ్యి లేకుండానే కమ్మగా నోట్లో కరిగిపోతాయి. అలాగే వీటిని మరింత హెల్దీగా మరింత రుచిగా చేస్తున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా స్టఫింగ్ కోసం ఒక కడాయిని తీసుకొని చాప్ చేసిన ఒక పావు కప్పు బాదం పలుకులని మరో పావు కప్పు జీడిపప్పు పలుకులను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొంచెం నెయ్యి వేసి నెయ్యిలో ఫ్రై చేసి అయినా తీసుకోవచ్చు. ఇవి ఇలా కొంచెం 2-3 నిమిషాలు ఫ్రై చేశాక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇదే కడాయిలోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలను చిన్నగా కట్ చేసి తీసుకొని వీటిని కూడా 2 నిమిషాలు ఫ్రై చేసి ప్లేట్లోకి వేసుకుందాం. ఇవి కొంచెం చల్లారేంత వరకు 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఇందులోకి 3-4 యాలకులను వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా 1/3 కప్ వరకు బెల్లం వేసుకోండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను కొంచెం హెల్దీగా చేయడానికి డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను కదా, మీరు ఇలా కాకుండా బెల్లంతో అయినా స్టఫింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి తీసుకుందాం. మనం గ్రైండ్ చేసేసరికి ఇలా లైట్గా ముద్ద కడుతుంది. మీకు గ్రైండ్ చేశాక కూడా ఇలా ముద్దలా రాకపోతే ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ముద్దలా అవుతుంది. ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టి తీసుకుందాం. మరీ పెద్దగా అలా అని మరీ చిన్నగా కాకుండా మనకు లడ్డు షేప్లో కరెక్ట్గా రావాలంటే ఈ సైజులో ఉండలా చుట్టి తీసుకోవాలి. ఇలా తీసుకున్న స్టఫింగ్ అంతా కూడా ఇలా ఉండల్లా చుట్టాక ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టుకుందాం. మనం ఇప్పుడు కోవా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కోవా కోసం మందపాటి కడాయిని కానీ గిన్నెని కానీ తీసుకోండి. మనం తీసుకునే పాలు అతుక్కోకుండా ఉండడానికి కొంచెం తడి చేసుకొని తీసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకున్న పర్లేదు, అండ్ ట్యాప్ కింద పెట్టి ఒకసారి వాటర్తో ప్యాన్ని తడిపేసి తీసుకున్నా పర్లేదు. ఆ తర్వాత మనం పాలను తీసుకొని మరగబెట్టామంటే పాలు మరిగేటప్పుడు అడుగు పట్టి మాడకుండా ఉండిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ వరకు పాలను తీసుకోండి. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ పాలను వాడుతున్నాను, అంటే మీగడ తీయని పాలను వాడుతున్నాను. ఒకవేళ క్రీమ్ పాలు కాకుండా ప్యాకెట్ పాలతో ఎలా చేయాలో వీడియోలో చెప్తాను. అలాగే నేను ముందుగానే పాలను వేడి చేయడం వలన అట్టు అనేది తయారైంది. ఇప్పుడు ఈ పాలను కంటిన్యూగా కలుపుతూ కోవా వచ్చేంత వరకు మరగబెట్టుకుందాం. మనం ఇంట్లో కోవా చేయడానికి ఎక్కువ టైం పట్టదు. దగ్గరే ఉండి హై ఫ్లేమ్లోనే పాలు పొంగకుండా ఇలా కలుపుతూ మరిగించామంటే ఇలా 20-25 నిమిషాల్లో ఈ 1 లీటర్ పాలు అనేవి కోవాలా వస్తాయి. అలాగే ఇలా పాలను మరిగించేటప్పుడు గంటను అడుగు నుండి కలుపుతూ పాలకోవా అనేది మాడకుండా మరిగించాలి. చూడండి, పాలు చక్కగా మరుగుతూ 3 వంతుల వరకు అయిపోయాయి. ఇలా 1 వంతు వరకు వచ్చినప్పుడు ఒక పావు కప్పు చక్కెరని ఇందులోకి వేసుకుందాం. చక్కెరని తీసుకొని మళ్ళీ కలుపుతూ ఉండగానే కాస్త పల్చబడుతుంది కాబట్టి మళ్ళీ కొంచెం దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కొంచెం ప్రెస్ చేస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. ఇది ఇలా ఇంకాస్త దగ్గర పడినాక ఇందులోకి ఇవే టైంలోకి పావు టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని మరి కొంచెం దగ్గర పడేంత వరకు మరిగించాలి. ఈ టైంలో మంటను ఎక్కువగా కాకుండా కొంచెం తగ్గించి ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా చేస్తూ బాగా మగ్గించాలి. దీనితో మనకి పాలకోవా అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే కోవా అనేది ప్యాన్కి సపరేట్ అవుతూ ఇలా దగ్గరికి వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇది ఎలా అయితే చల్లారుతుందో అలా అది గట్టి పడుతుంది. కాబట్టి ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు స్ప్రెడ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. కోవా ఎంత చక్కగా చల్లారితే కన్సిస్టెన్సీ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు చల్లారిపోయిన కోవాని తీసుకుందాం. చూడండి, కోవా చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఈ కోవాను బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను క్రీమీ పాలను వాడాను కాబట్టి నేను నెయ్యిని వాడట్లేదు. ఇన్ కేస్ మీరు ప్యాకెట్ పాలతో చేస్తున్నట్లయితే ఈ టైంలో 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలిపితే సరిపోతుంది. ఇది ఎలా అయితే టైం పడుతుందో అలా కాస్త ఆరిపోయి సెట్ అవుతుంది. కాబట్టి మీకు చూపించిన దానికంటే ఇంకాస్త అతుక్కుంటే 1 గంట సేపు ఇలాగే ఆరబెట్టేయచ్చు. 1 గంట సేపు అలా వదిలేసామంటే ఆరిపోయి సెట్ అవుతుంది. ఇప్పుడు కోవా ఉండల్లా చుట్టడానికి కొంచెం నెయ్యిని తీసుకొని ముందుగా చేతులకు అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక కొంచెం కొంచెంగా కోవాను తీసుకొని చేతితో రౌండ్గా చేయాలి. చూడండి, నెయ్యిని పెట్టడం వలన కోవా అనేది చేతికి అతుక్కోకుండా ఉంది. ఇప్పుడు దీన్ని అరిచేతిలోకి తీసుకొని కొంచెం ఫ్లాట్గా ఇలా నొక్కి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేస్తే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా సింపుల్గా చేసుకోవచ్చు. మంచి షేప్ కోసం చేతిలోనే ఇలా 2-3 సార్లు అన్నారంటే రౌండ్గా వస్తుంది. చూడండి, కోవా కజ్జికాయలు రెడీ. ఇలా మిగతావన్నీ కూడా ఉండల్లా చేసుకోవాలి. అంతేనండి, ఇంట్లోనే సింపుల్ వేలో మంచి టేస్టీగా హెల్దీ కోవా కజ్జికాయలు రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.